హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మలా ఆఫీషియల్. ఈరోజు అయితే నేను బెల్లం ఆవకాయ పెడుతున్నాను. చూడండి ఎలా పెడుతున్నా అనేది. 8 మామిడికాయలు అయితే తీసుకున్నాను, చిన్న చిన్నవి. కొంచెం పుల్లగానే ఉండే తీసేసుకొని వాటిని నీళ్ళలో వేసి నానబెట్టేసి తోడిసి ఇంకా ప్యాన్ కింద వేసేసాను అనమాట. 10 minutes వేసిన తర్వాత ఆరితే ముక్కలుగా ముక్కలు కట్ చేసి ఒక పాత్ర లోపల అయితే వేసుకొని ఇంకా 4 కప్పులు అయినాయి. 4 కప్పులకి 2 కప్పులు బెల్లం వేసాను. 1 కప్పు అయితే మిర్చి పౌడర్ వేసాను. 1/2 కప్పు ఉప్పు వేసేసాను. కొంచెం అంతా మనది కొంచెం అంతా పసుపు వేసేసాను అనమాట. వేసేసి మెంతాలు అయితే 3 స్పూన్ల మెంతాలు వేసేసి ఇక సగం కప్పు ఉప్పు వేసేసి ఇంకా ఒక గిన్నె లోపల అయితే వేసి దాన్ని అన్నీ బాగా కలిపేసాను అన్నమాట. ముక్కకు బాగా పట్టుకుందా లేదని పట్టుకొని ఒక డబ్బా లోపలికి అయితే స్టోర్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మరి చూడండి, ఈరోజు అయితే మామిడికాయ ముక్కలు 4 days అయితే ఎండలో పెట్టాను అనమాట. ఇంకా ఈ విధంగా అయింది. ఎండ నుంచి ఇప్పుడే బయటకు తీసుకొచ్చాను. ఈ ట్రైలో ఆ ట్రైలో రెండుట్లా పెట్టేశాను. అయితే కొన్ని అయితే ముక్కలు అయితే కారంలో వేసిన చూడండి. ఇప్పుడు ఇక గ్రేవీ అంతా ఎండకు పెట్టాను. ఎండకు పెట్టిన తర్వాత గ్రేవీ ఈ విధంగా గట్టిగా అయింది చూడండి. ఒక 1/2 kg నూనె అయితే ఇప్పుడు కాగబెట్టి దీంట్లో అల్లం వెల్లిపాయ వేసేసి కొంచెం అంత ఇక పోపు అయితే పెట్టేసాను చూడండి. ఇక పోపు పెట్టేసి పోపు కూడా ఆల్మోస్ట్ దాంట్లో పోసేసిన. ఇక పల్లీలు ఉన్నాయి, కొంచెం అంత అల్లం వెల్లిపాయ, ఇది వచ్చేసి కరివేపాకు, ఇక ఇవి మాత్రం ఉన్నాయి కొన్ని. ఇంకా ఇది పోపు అన్నమాట. పోపు ఈ విధంగా ఉంది చూడండి. ఇందులో పోసేసాను. పోసిన తర్వాత ఇక ఆయిల్ అంతా ఇక బయటికి వచ్చేసింది చూడండి. కొన్ని ఎండబెట్టిన ముక్కలు కూడా ఇక ఎప్పుడు దీంట్లో వేసాను. ఇక ఇది బెల్లం ఆవకాయ. నేను సెకండ్ టైం అన్నమాట. ఫస్ట్ అంతా సక్సెస్ఫుల్గా కాలేదు, కానీ సెకండ్ టైం అయితే కొంచెం సక్సెస్ఫుల్గానే అయింది. ఇక ఎండిన ముక్కలన్నీ ఇంకా దీంట్లో వేసేస్తున్నాను. ఇంకా వేసి బాగా కలిపేసేయాలన్నమాట. ఇది కొంచెం ప్రాసెస్ పెద్దదే, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు సెకండ్ టైం, ఫస్ట్ టైం పెట్టినా కానీ ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఎండలో అయితే పెట్టకుండా దాన్ని పెట్టినాక ఫ్రిడ్జ్లో కొండపోయి పెట్టిన ఒక 3 months 4 months వరకు ఉంది. ఇంకా అట్లాగే తిన్నాను. టేస్ట్ అయితే అది కూడా చాలా బాగుండే. ఇదైతే ఈసారి ఎండలో పెట్టిన ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాము. ఇది పర్ఫెక్ట్ అయిందనుకో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే కారం ఇక చాలా ఎక్కువగానే పెడతాయి. నేనైతే ఇవి కారం కాయలే తీసుకున్నాను అనమాట, వేరే కాయలు అయితే తీసుకోలేను. ఇక ఇట్లా కలుపుకోవాలి చూడండి. ముక్కకైతే చాలా పట్టుకోవాలంట గట్టిగా. త్రీ డేస్ ఇది ఊటంతా కూడా ఎండలో పెట్టినాను అనమాట. ఇక ఈరోజు 4th day కాబట్టి 4th day వరకు కూడా ముక్కలు కొంచెం హాఫ్ డే ఉంది. ఇది ఎండలో పెట్టిన ఇక ఆవకాయ అయితే బెల్లం ఆవకాయ అయితే రెడీ అయింది చూడండి. టేస్టీగా చాలా టేస్ట్ ఉంది. నేనైతే టేస్ట్ తిని మీకు చెప్తున్నాను అన్నమాట. ఇంకా మీరు బెల్లం ఆవకాయ పెట్టుకోవాలంటే ఈ విధంగా పెట్టుకోండి. నేనైతే ఇప్పుడు సెకండ్ టైం, ఫస్ట్ టైం పెట్టినా కానీ అంత సక్సెస్ఫుల్గా కాలేదు. సెకండ్ టైం అయితే చాలా సక్సెస్ఫుల్ అయింది. ఇంకా ఇది ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాము. ఇక నేనైతే ఈ విధంగా పెట్టేశాను. మీరు ఎలా పెడతారు అనేది కామెంట్ చేయండి. మరి చూడండి ఫ్రెండ్స్, బెల్లం ఆవకాయ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. నాకైతే మస్తు నచ్చింది. మీరు ఎలా పెడతారనేది ఒకసారి కామెంట్ అయితే చేయండి. మన ఛానల్లో ఉంటుంది, అందరూ వెళ్ళి చూసి మీరు కూడా సేమ్ ఈ విధంగానే పెట్టుకోవచ్చు. మరి బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.